నమస్తే. జనసేన పార్టీ కార్యాలయం తెలంగాణలో ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు తరలిరావడం జరిగింది. మాట్లాడదాం, మనతో పాటు తెలంగాణ మహిళా జనసేన కార్యకర్తలు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. మేడం, ఏం చెప్తారు? తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కాబోతుంది. ఏ రకంగా తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకోబోతున్నారు? మీరు ఆల్రెడీ చూసారు తెలంగాణలో ఎంత యాక్టివ్ గా ఉన్నాం జనసేన ముందు నుంచి అని. లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కూడా క్యాంపెయినింగ్ చూసారు. సో ఇంత ఎత్తున ఆఫీస్ స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్ గా దానికి తగ్గ కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి ఆల్రెడీ భయపడి వేరే పార్టీల నేతలు మాట్లాడే మాటలు కూడా భయపడినట్టుగానే అనిపిస్తుంది. తెలంగాణలో ఏం చేసిండు పవన్ కళ్యాణ్, ఏ రకంగా పార్టీ ముందుకు పోతుందని మాట్లాడుతున్నారు కదా. ఏమేం చెయ్యలేదు, మీరేం ఎక్కువ చేశారు, ఆయన ఏం తక్కువ చేశాడు. ఒక బుక్ లో 4 పేజీలు రాయగలిగేంత చేశారు తెలంగాణలో. విల్ యు అలౌ మీ? కెన్ ఐ రీడ్? కొండగట్టు ఆంజనేయుడు సాక్షిగా ప్రచార వాహనానికి తొలి పూజ జరిపించి ఆలయ అభివృద్ధికి విరాళం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు కాదా? ఇప్పించింది. కోవిడ్ టైంలో, వరదల టైంలో ఆయన పర్సనల్ డబ్బులు డొనేట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు కాదా? ఎక్కడో ఆదిలాబాద్ తాండాలో వాటర్ కోసం, వాటర్ లేక అలమటిస్తున్న ప్రజలకి తన సొంత డబ్బులతో బోరేయించి వాళ్ళ దాహాన్ని తీర్చింది కొణిదెల శ్రీ పవన్ కళ్యాణ్ కాదా? ఏమేమి చేయలేదు. నిన్నటికి నిన్న వరంగల్లో ఒక బాబు, హనుమకొండ వరంగల్లో కళ్యాణ్ గారిని చూసి ఇప్పుడు వేరేగా ఉన్నాడు, ఎనర్జెటిక్ గా ఉన్నాడు, లైఫ్ మీద హోప్ తో ఉన్నాడు. మీ మీడియా ముఖంగా చెప్తున్నాను, ఆఖరి కోరిక అని ఎవరు అనకండి సార్. ఆ అబ్బాయికి ఇంకా చాలా లైఫ్ ఉంది. ఇది మొదటి కోరిక, ఆఖరి కోరిక ఇంకా అప్పుడే కాదు. అండ్ మొన్నటి వరకు డాన్స్ చేసిన అబ్బాయి 2 కాళ్ళు సరిగా పని చేయకుండా బెడ్ మీద ఉంటూ నరకం అనుభవిస్తూ కళ్యాణ్ గారిని చూడాలని కోరుకుంటే ఆయన ఎక్కడి నుంచో తరలి రాలేదా? అలా వచ్చినప్పుడు మొత్తం తెలంగాణ యూత్ ప్రజలందరూ అన్న ఒకసారి చూడు, ఒకసారి చూడు అని వాళ్ళు నినాదాలు పలకలేదా? జై తెలంగాణ, జై జనసేన అని పలకలేదా? సో వీళ్ళందరూ తెలంగాణ మనుషులు కాదా? కళ్యాణ్ గారు ఇప్పటి వరకు తెలంగాణ కోసం, ఇప్పుడు మీరు చూసుకుంటే హరీష్ శంకర్ గారు కానీ, వేణు శ్రీరామ్ గారు కానీ, సాగర్ కే చంద్ర గారు కానీ, వీళ్ళందరూ తెలంగాణ డైరెక్టర్స్ కాదా? మరి వీళ్ళతో కళ్యాణ్ గారు సినిమాలు చేస్తే మరి తెలంగాణ కళాకారుల్ని ఎంకరేజ్ చేసినట్టు కాదా? తెలంగాణ యాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, తెలంగాణ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరితో మరి కళ్యాణ్ గారు సినిమాలు చేయలేదా? వాళ్ళకి లైఫ్ ఇవ్వలేదా? ఇప్పుడు గద్దర్ గారికి మీరు ఏం చేశారు? అసలు గద్దర్ గారికి కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ ఎవరేం చేశారు అని అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఆయన కన్నా ఎక్కువ ఎవరేం చేశారు? ఆయన కన్నా తక్కువ చేసి మళ్ళీ గద్దర్ గారి పేరు వాడుకున్న వాళ్ళందరూ గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ ఇస్తున్నారు. కానీ గద్దర్ గారు బతుకున్నప్పుడు మీరు ఏం చేశారు? ఆయన పేరుని బదనాం చేయలేదా? డిగ్రేడ్ చేయలేదా? ఆయన ఫ్యాన్స్ అందరూ ఎంత బాధపడి ఉంటారు. ఆయన పాటలు వాడుకున్నారు, ఆయన ఆటలు వాడుకున్నారు, ఆయన పేరుని బదనాం చేశారు. కళ్యాణ్ గారు ఎప్పుడైనా అలా చేశారా? తంబి అని మీ జేబులో డబ్బులు ఎంత ఉంటే అంత తీసుకునే చొరవ హక్కు నాకుందని గద్దర్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. పాపం ఆయన చనిపోయారు కదా అని ఆయన పేరు వాడుకోవద్దు కదా. ఇట్స్ ఆల్ రికార్డెడ్. వాట్ ఎవర్ గద్దర్ సర్ హ్యాస్ స్పీకెన్, ఇట్స్ ఆల్ రికార్డెడ్. సో మీరిప్పుడు చనిపోయిన వాళ్ళ పేర్లు వాడుకుంటున్నారు. ఎవరైతే తెలంగాణ కోసం వాళ్ళ లైఫ్ ని పెట్టారో వాళ్ళ పేర్లు వాడుకుంటున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎక్కడున్నాయో తెలుసా మీకు? కనీసం ఒక కుటుంబానికి మీరు ఏమైనా చేశారా? 1200 మంది అని మాట్లాడుతున్నారు కదా. ఆత్మ త్యాగాలు చేశారు అని మాట్లాడుతున్నారు కదా. ఈ ఆత్మలకు పేర్లు ఉంటాయి కదా. 1200 మంది ఆత్మలకి 1200 పేర్లు ఉంటాయి కదా. ఆ పేర్లు మీ దగ్గర ఉన్నాయా? వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయా? అంతమంది యువత చనిపోతే వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు పడి ఉంటారు కదా. మరి వాళ్ళ ఫ్యామిలీకి ఏం జరిగింది? తెలంగాణ పేరు అడ్డం పెట్టుకొని నాయకులకు మంచి జరిగింది. నిజంగా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళకి ఏం జరిగింది? కాబట్టి అలాంటి నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనసేన తప్పకుండా ఒక ప్రాంతానికి లిమిటెడ్ కాదు. జనసేన ఇస్ గోయింగ్ టు బి ప్రాంతానికి లిమిటెడ్ కాదని జనసేన మీరు అంటున్నారు. తెలంగాణలో ఒక పార్టీ బలోపేతం కావాలంటే ప్రాంతీయవాదం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇటు ఆల్రెడీ 2 జాతీయ పార్టీలు ఇక్కడ పాగా వేసుకొని ఉన్నాయి, ఇటు ప్రాంతీయ పార్టీలు పాగా వేసుకొని ఉన్నాయి. అటువంటిది పక్క రాష్ట్రం సంబంధించిన పార్టీని మేము ఎట్లా ఆస్వాదిస్తామని చెప్పేసి కొంతమంది చర్చకు ఇస్తున్నారు. ఆ కొంతమందికి సరైన వ్యక్తిత్వం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గుర్రం జాషువా గారు చెప్పారు, పసలేనోడే ప్రాంతీయవాదాన్ని లేవనెత్తుతాడు అని. నేను చెప్పలేదు, గుర్రం జాషువా గారు. మళ్ళీ ఆయనకు కూడా ప్రాంతీయవాదం అంటగట్టి ఆయన ఫలానా ఏరియా కవి కాబట్టి మేము ఆయన మాట వినేది లే అంటే నేనేం చేయలేను. గుర్రం జాషువా గారే చెప్పారు. కాబట్టి కులం పేరు, ప్రాంతం పేరు అడ్డం పెట్టుకునే వాళ్ళు ఏ పని చేయలేక, వాళ్ళు చేసిన పనిని చెప్పుకోలేక ప్రాంతాన్ని నేను ఇంత డెవలప్ చేశాను, నేను ఇది సాధించాను అని చెప్పుకోవచ్చుగా.
చేస్తే అది చెప్పుకోవచ్చుగా. అది మానేసి మీది ప్రాంతం మాదా ప్రాంతం, మీది జిల్లా మాది జిల్లా, మీది ఆ గల్లీ మాది గల్లీ, రేపొద్దున ఈ గల్లీలో ఉన్న ఆ గల్లీలోకి రావద్దంటారా? ఓల్డ్ సిటీ వాళ్ళు ఏమన్నా జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలంగాణ జనసేన పార్టీ సిద్ధాంతాలు మీకు తెలుసా? చదివారా మీరు? జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటి ప్రాంతీయ బౌండరీస్ ని మనం లిమిట్స్ గా పెట్టుకోకూడదు. అది వన్ ఆఫ్ ద సిద్ధాంతం. కులాలకి బియాండ్ వెళ్ళాలి, అది వన్ ఆఫ్ ద సిద్ధాంతం. జనసేన సిద్ధాంతమే. ఆ సిద్ధాంతం తెలంగాణలో పనిచేస్తుందా? ఎందుకు పనిచేస్తుంది? ఎక్కడైనా పనిచేస్తుంది, ఎక్కడైనా పనిచేస్తుంది. అంతే కదా. భారత మాత మన అందరికి, మీకు నాకు ఇద్దరికి భారత మాత భారత మాతే అందరికి పనిచేస్తుంది. వీఆర్ యూనివర్సల్, వీఆర్ నేషనల్. పని చేయకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ఏమైనా పనికొచ్చే పని చేయండి. జనసేన పని చేయకూడదు తెలంగాణలో అనుకుంటే మీకు ఓన్లీ వన్ చాయిస్, మీరు ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి, మీటింగులు పెట్టి మాట్లాడడం కాదు. మొన్నటిదాకా ఒక చర్చ జరిగింది, తెలంగాణ మీ అయ్య జాగిరా మాయ జాగిరా అనుకుంటా. ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు జనసేనల మధ్య పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. సో దాని గురించి ఏం చెప్తారు? తెలంగాణ మీ అయ్య జాగిరా అన్నది, తెలంగాణ మీ అయ్య జాగిరా అని ఎవరిని అన్నారు? ఎవరిని అన్నారు? ఇప్పుడు మీరు వచ్చారు, నేను ఇక్కడ కూర్చున్నాను, ఎల్లు అంటారు, మీ అయ్య జాగిరా ఎందుకు వెళ్ళాలి అంటాను. నేను మిమ్మల్నే కదా అన్నాను. మీ ఫ్రెండ్స్ ని, మీ పక్కింటి వాళ్ళని వేసుకుని వచ్చి వాళ్ళని కూడా అన్నట్టుగా మీరు ప్రొపగండా చేస్తే వాట్ ఈస్ రియల్? మీ అయ్య జాగిరా అని మేము ఎవరిని అన్నామంటే, ఎవరైతే కళ్యాణ్ గారిని రావద్దు అన్నారో వాళ్ళని అన్నాం. మీకు రావద్దు అనడానికి ఎంత హక్కు ఉందో మీ జాగిరా అనడానికి మాకు అంతే హక్కు ఉంది. రావద్దు అన్న వాళ్ళని మాత్రమే. శ్రీ ముఖ్యమంత్రి గారిని కాదు, శ్రీ ఎక్స్ ముఖ్యమంత్రి గారిని కాదు, శ్రీ ముఖ్యమంత్రి గారి కొడుకుని కాదు, శ్రీ ముఖ్యమంత్రి గారి కూతుర్ని కాదు, శ్రీ ముఖ్యమంత్రి గారు మారిపోయిండు మన మనిషి కాదు అని బయటకు వచ్చిన కూతుర్ని కాదు కదా. వాళ్ళ సొంత ఫాదర్ నే తెలంగాణకి జాతి పిత అని చెప్పుకుంటాం. వాళ్ళ సొంత ఫాదర్ నే ఆయన మర మనిషి అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇంకా వాళ్ళ మాటలకి ఇంటర్గిటరీ ఉందా అండి? ఆర్ యు రియల్లీ గివింగ్ వాల్యూ టు దోస్ థింగ్స్? నో కదా. దట్స్ మై ఆన్సర్. తెలంగాణ మీద ఇంత అక్కసు వెళ్ళగలిగే పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, గత ఆంధ్ర పాలకులను మళ్ళీ తెలంగాణకు రానిచ్చేది ఏంది అనే అంశం తెర మీదకి వస్తుంది. గత ఆంధ్ర పాలకులు కాదండి వాళ్ళు, గత హైదరాబాద్ పాలకులు కూడా వాళ్ళు, గత తెలంగాణ పాలకులు కూడా వాళ్ళు. ఇప్పుడు మీరు కిరణ్ కుమార్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అందరినీ తీసుకోండి. రోషయ్య గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, నాకు అవగాహన ఉన్నంత వరకు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎవరైతే ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ అందరూ ఉన్నారో వాళ్ళు ఆంధ్ర పాలకులు మాత్రమే కాదు. కొంతమంది రాయలసీమలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కోనసీమలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు ప్రాంతం ఏ విధంగా డిసైడ్ చేస్తున్నారు? మీరు ఎక్కడ పుట్టారు అనేది మీ ప్రాంతమా? మీ నాన్న ఎక్కడ పుట్టారు అనేది మీ ప్రాంతమా? మీ తాత ఎక్కడ పుట్టారు అనేది మీ ప్రాంతమా? మీరు వెళ్ళి ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, మీ కొడుకు ఏ ప్రాంతం చెప్పండి నాకు. మీరు వెళ్ళి విచ్ ప్రాంతం వాడు ఏం చెప్పుకు తిరగాలి? ఇట్స్ నాట్ లైక్ దట్ కదా. సో ఆంధ్ర పాలకులతో ప్రాబ్లమా మీకు? లంచగొండి అవినీతి పరిపాలనతో ప్రాబ్లమా? ఒకవేళ తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి లంచం చేస్తే, అవినీతి చేస్తే, స్కామింగ్ చేస్తే, 1000 కోట్లు తినేస్తే, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు ధనం తినేస్తే ప్రాబ్లం లేదా? ఇది తెలివా? ఐఎమ్ ఆస్కింగ్, ఇది తెలివా? ప్రాంతంతో ప్రాబ్లమా, పరిపాలనతో ప్రాబ్లమా? వాట్ ఈస్ అవర్ రియల్ ప్రాబ్లం? అది కళ్యాణ్ గారు చెప్తున్నారు. మీరు విభేదించాలనుకుంటే పాలనతో విభేదించండి, పనులతో విభేదించండి. నేను ఇక్కడికి వచ్చి ఏం చేశాను, నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేసావు అనేది సమస్య. అంతేగాని మీ నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఓటర్ ఐడి ఎక్కడుంది, మీరు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు కదా, మీరు ఇంతకు ముందర ఏ ట్రైబల్ ఏరియా అయితే మీరు వెళ్ళిపోండి, అడవికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి అని అన్నాను అనుకోండి మిమ్మల్ని, మీకు ఎలా ఉంటుంది? మీరు కష్టపడి చదువుకుంది, పొజిషన్ కి వచ్చింది, ఇక్కడ ఏదో చేయాలనే కదా. సో యూ హ్యావ్ టు మీరు దేనైనా ఎదుర్కోవాలనుకుంటే మీరు యూ హ్యావ్ టు డూ ఇట్ రైట్ఫుల్లీ అండి, కరెక్ట్ గా చేయాలి. అంతేగాని ఇట్లా సందు బంధులు యూ డోంట్ హ్యావ్ టు గో ఆల్ అరౌండ్ ద బుష్, అవసరం లేదు. కానీ ఆయన మీ అయ్య జాగిరా అన్న మాటని ఎన్ని రకాలుగా అది వక్రీకరించి దాన్ని రకరకాలుగా వాళ్ళ స్క్రిప్ట్లో రాసుకున్నారు. ఆయన మీ అయ్య జాగిరా అన్నది కేటీఆర్ ని కాదు, కవిత గారిని కాదు, కేసీఆర్ గారిని కాదు, మిమ్మల్ని కాదు, ఈయన్ని కాదు, నన్ను కాదు, ఆయన్ని కాదు, కెమెరామెన్ ని కాదు. ఒక పర్సన్ చెప్పారు, తెలంగాణలోకి ఎట్లా అడుగు పెడతావు చూస్తా అని ఒక పర్సన్ చెప్పారు. ఆ పర్సన్ ఫైనల్ గా కల్వకుంట్ల కవిత గురించి ఏం చెప్తారు? ఎందుకనంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయినప్పటి నుంచి
పవన్ కళ్యాణ్ పైన ఒకటే రకంగా విరుచుకోబడుతుంది ఆమె. ఏం చెప్తారు ఆమె గురించి? అంటే ఇప్పుడు ఆవిడ కొత్తగా పార్టీ పెట్టారండి, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఆ పార్టీలో మరి జనాలు కూడా రావట్లేదంట. మొన్న నేను వీడియోస్ చూసాను, ఆవిడ కారులో కూర్చుంటే సారీ అన్న ఎవరు జనాలు రావట్లేదని పాపం ఆవిడ ఇలా టైం చూసుకుని వెళ్ళిపోయారు. సో అటెన్షన్ లేదు కాబట్టి ఆ పార్టీకి కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని ఆయన ఇమేజ్ ని వాడుకుని ఆయన 4 తిడితే అటెన్షన్ వస్తుంది కాబట్టి ఆవిడ తాపత్రయం నాకు అర్థం అవుతోంది. బట్ ఎక్కడో విదేశాల్లో చదువుకుని జాబ్ చేసి వచ్చిన కవిత గారి నుంచి కొంచెం ఇంటిగ్రిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు పవన్ కళ్యాణ్ గారి ముందర పసా పిసా లాంటి వర్డ్స్ వాడితే, మీరు ఒక మహిళ మీ ముందు వేరే పదాలు ఎవరైనా పెడితే మా జన సైనికులు తట్టుకుంటారా? అది తట్టుకోగలిగితేనే వాడండి. ఆంధ్రాలో జనసేన జెండా ఎగరడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఇవాళ తెలంగాణలో జనసేన జెండా ఎగరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టబోతుంది? ఎక్కడన్నా ఏ జెండా అన్నా ఎగరొచ్చండి. మన అందరం భారతీయులు. ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఆల్రెడీ ఎగురుతుంది. పవర్ వస్తేనే అన్నా మీరు ఇలా మరి ఆంధ్రాలో గెలవకపోయినా జెండా ఎగిరిందిగా. ఆంధ్రాలో గెలవనప్పుడు మేము అన్ని ప్యాక్ చేసుకుని వచ్చేసారు. ఆయన ఏమన్నా ఇప్పటిలో ఆయన వెళ్ళి అంత దారుణంగా ఎదుర్కొంటుంటే కూడా వైఎస్ఆర్సీపీ ఇప్పటిలో వెళ్ళి బాధితులందరినీ కలిసి వచ్చింది పవర్ లో ఉందా? ప్రతి అభిమాని జెండాను ఎగరేస్తూనే ఉన్నారు, జనసేన జెండాన్ని. పవర్ తో పనిలా మాకు. పవర్ తో పని ఎవరికంటే 1000 కోట్లు స్కాములు చేయాలి, ఇక్కడ అక్కడ అవి ఇవి కొనాలి, వాళ్ళకి పవర్ తో పని. మా కళ్యాణ్ గారు కష్టపడండి, చూడండి నుంచోడానికి కూడా ప్లేస్ లేదు, ఎలా ఎలా నుంచున్నావు చూడండి. కళ్యాణ్ గారు ఫాలోవర్స్ మా జనసేన సైనికులు మేమందరం కూడా నించోడానికి ప్లేస్ లేకపోతే కూడా దొబ్బేస్తుంటే కూడా పోరా అంటే కూడా సిగ్గు లేకుండా నించుంటున్నాం. అది మా ప్రేమ. వాళ్ళకి డబ్బులు ఇస్తే కూడా రావట్లేదు. దీనికి మీకు అర్థం అవ్వాలి. ఏమన్నా ఫైనల్ గా సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకుని మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది పవన్ కళ్యాణ్ అనే చర్చ విపరీతంగా కొంతమంది లెఫ్టిస్టుల్లో జరుగుతుంది. ఏం చెప్తారు వాళ్ళకి సంబంధించి? మీ అమ్మగారిని ఎవరైనా ఏమన్నా అంటే మీరు మీ అమ్మగారిని డిఫెండ్ చేయాలి, అవునా కాదా? అవునా కాదా? మీ అమ్మగారిని ఆవిడ ఔన్నత్యాన్ని కాపాడుకోవడం మీ కర్తవ్యమా కాదా? మన అమ్మ ఏంటి? సనాతన ధర్మం. మా అమ్మని మనం కాపాడుకుందాం అన్నాడు ఆయన. సనాతన ధర్మాన్ని గనక వేరేలాగా ముందుకు తీసుకెళ్తుంటే ఇక్కడ ఇంతమంది ఇస్లామిక్ సోదరులు ఎందుకు వచ్చారు, సోదరీమణులు ఎందుకు వచ్చారు? ఆయన చెప్పింది సనాతన ధర్మాన్ని తొక్కబడుతున్న ఏరియాల్లో, సనాతన ధర్మానికి we will eradicate అంటున్న ఏరియాల్లో no one can eradicate because it's always there, it will be there. సనాతన ధర్మం మీ అమ్మగారు మీకు నచ్చినా నచ్చకపోయినా మీ అమ్మగారు అంటే మీకు విలువ ఉన్నా లేకపోయినా మీరు చచ్చే వరకు మీ అమ్మగారి పేరు చెప్పుకుంటూ బతకాల్సిందే. మేము చచ్చే వరకు సనాతనం అని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే అందులోంచే మనం వచ్చాం కాబట్టి, అందులోంచే మన రూట్స్ ఉన్నాయి కాబట్టి. అదే చెప్తున్నారు కదా, ఒకసారి సెక్యులరిజం అంటాడు, ఒకసారి చెగువేరా అంటాడు, ఇంకొకసారి సనాతన ధర్మం అంటారు అని చెప్పేసి అంటున్నారు కదా. చెగువీర అంటే అభిమానం ఉన్న సెక్యులర్ విధానాల్ని గౌరవించే సనాతని కళ్యాణ్ గారు.